ఉప్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఖైదరాబాద్ గ్రామంలో ఒక మహిళ తన అల్లుడు ఆమెని అత్యాచారం చేసినాడనే విషయంలో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని విషయంలో నిన్న కేసు రిజిస్టర్ చేసినాము. తదుపరి ఆ యొక్క గ్రామాన్ని సందర్శించి ఎక్కడైతే ఈమె మీద అత్యాచారం జరిగిందో ఆ యొక్క ప్లేస్ కూడా విజిట్ చేసి ఆ నైబర్స్ని కానీ వాళ్ళ బిడ్డను కానీ వాళ్ళందరినీ కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఏదైతే ఆనాడు 6వ తారీఖు రోజు రాత్రి 10:10:30 సమయంలో ఆమె యొక్క అల్లుడు గరీబ్ సాబ్ అని వాడు తాగిన మైకంలో ఇంటికి వచ్చి మటన్ ఎందుకు ఉండలేదనే ఉద్దేశం అని భార్యని తిట్టుకుంటూ కొడుతుంటే అక్కడే ఉన్న తల్లి ఎందుకు నా బిడ్డను కొడుతున్నావు అని చెప్పి ఆమెను వారించింది. నువ్వేంది అడ్డం వస్తున్నావు అని ఆమెను బూతు మాటలు తిట్టి కొంచెం ఆమెను కూడా కింద పడేసి నెట్టేయడం జరిగింది. ఆ తర్వాత కూడా ఇంకా వీడు తాగి మళ్ళీ అదే భార్యని కొడుతుంటే ఈ తల్లి అడ్డం పోయింది. ఆ సమయంలో వీడు ఎవరైతే అక్యూడ్ ఉన్నాడో అతను అలా భార్యని వేరే రూమ్లో పెట్టి లోపల బయట నుంచి బెడం పెట్టి ఈ యొక్క అతన్ని వేరే ఇంకొక రూమ్లోకి తీసుకెళ్ళి ఆమె మీద అత్యాచారం చేసినాడు అని ఆమె ఇచ్చిన కంప్లైంట్ ప్రకారంగా మేము కేసు రిజిస్టర్ చేసినాము. దీని విషయంలో ఆ యొక్క విక్టిమ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆమెని మెడికల్ టెస్ట్ కోసం హాస్పిటల్ పంపడం జరిగింది. ఇప్పుడు ఆ యొక్క ఆమె అల్లుడు ఎవరైతే అత్యాచారం చేసిన నిందితులు ఉన్నారో నేరస్తుని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాము. దీని విషయంలో అతను ఇప్పుడు అక్కడ మా కస్టడీలో ఉన్నాడు. కాసేపట్లో మేము అతన్ని కోర్టుకు పంపిస్తాం. అంటే మధ్యలో ఏమన్నా ఉన్నాడా సార్? అప్పుడు మధ్యలో ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు. అతను ఆమె మీద అత్యాచారం చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇంట్లో నుంచి పారిపోయినాడు. ఈమె బయటకు వచ్చి ఏడ్చుకుంటా వాళ్ళ బిడ్డని ఏదైతే రూమ్లో డోర్ పెట్టినాడో ఆ డోరు ఓపెన్ చేసి తర్వాత ఇచ్చే విషయం బిడ్డకు చెప్పుకున్నది. తర్వాత కూడా చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెల్లారి ఏ విధంగా జరిగింది మా ఆల్రెడీ ఇట్లా చేసిన అనే మాట చెప్తే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయడానికి సజెస్ట్ చేసినారు. దాని మీదకి వెళ్ళి ఆ కంప్లైంట్ ఇచ్చింది. మనం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇప్పుడు బాధితురాలు ఎక్కడ ఉంది సార్? బాధితురాలు గవర్నమెంట్ హాస్పిటల్ సంగారెడ్డి పంపించాం.